ఉగ్రవాదాన్ని తన విధానంగా చేసుకున్న దాయాది ఇప్పుడు దానికి కారణంగానే ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓవైపు బలూచిస్తాన్, మరోవైపు ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో వరుస బాంబు పేలుళ్లు పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాక్లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీ పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఆత్మాహుతి బాంబర్ తన్ను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు 5 పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాల పాలైన మరో 15 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్ స్వాత్ అమన్ జిల్గా సారథ్యంలో జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు శాంతిని నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అయితే కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుండి ప్రధాన గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందన్నారు.